బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. చాలామంది సెలబ్రిటీలు అలాగే యూట్యూబర్స్పై కేసులు నమోదైన క్రమంలో ఆ కేసులనే ఇప్పుడు ఈడీ తీసుకుని ఈసీఆర్ నమోదు చేసింది. అయితే గతంలో చాలామంది యూట్యూబర్స్ అలాగే సెలబ్రిటీస్ మీద సైబరాబాద్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఆ నమోదైన కేసుల తర్వాత చాలామంది సెలబ్రిటీస్ బయటకు వచ్చి ఈ ప్రమోట్ చేయడం తప్పే అంటూ ఒప్పుకున్నారు. మాకు తెలియకే ఇదంతా చేశామని గతంలో ఒప్పుకుని బెట్టింగ్ యాప్లో పాల్గొనొద్దని, అలాంటి వాటి వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని, దానివల్ల ప్రాణాలు అలాగే ఆస్తులు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తున్నట్టు కూడా వారు బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అవే కేసుల్ని ఇప్పుడు ఈసీఆర్ నమోదు చేసి వాటి మీద దర్యాప్తు విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది ప్రముఖులు ఈ కేసులో ఉన్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, అలాగే రాణా దగ్గుపాటి, మంచు లక్ష్మి, శ్రీముఖి లాంటి ప్రముఖులు చాలామంది ఈ వీళ్ళ మీద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రముఖంగా ఈ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బు కోసం ఆశపడి ఇలాంటి బెట్టింగ్ యాప్లు చేయడం వల్ల వాళ్ళ ఫాలోవర్స్ చాలామంది ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడుతున్నారని పోలీసులు గుర్తించారు. అందుకే వీళ్ళపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈడీ ప్రముఖంగా కేసు నమోదు చేసిన పరిస్థితుల్లో సెలబ్రిటీస్లో అయితే టెన్షన్ మొదలైనట్టుగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కేసు మరింత తీవ్రంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభిమానించే వాళ్ళు, వాళ్ళంటే ఇష్టపడే వాళ్ళు, లేకపోతే ప్రేక్షకులు కానీ వాళ్ళని అనుకరిస్తూ ఉంటారు. ఇలాంటి బెట్టింగ్ యాప్ వల్ల మంచి జరగకపోగా నష్టం జరుగుతుంది. ఇలాంటి వాటి మీద అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా మంచిగా పర్యవేక్షణ చేయాలి. పిల్లలు ఏం చేస్తున్నారనేది చూడాలి. పిల్లలకి ఇష్టమైన సెల్ ఫోన్ లాంటివి కొనిచ్చినప్పుడు వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అన్న విషయాలను మనం గమనించాలి. అలా గమనించకుండా వాళ్ళకి ఇష్టమైన కొనిచ్చేసాం, మన పని అయిపోయింది అని అనుకోవడం వల్ల చాలామంది పిల్లలు పెడదోవన పడుతున్నారు. వాళ్ళ మీద పర్యవేక్షణ లేదు అనే ధైర్యంతో వాళ్ళ ఇష్టారీతిన ఇలాంటి గేమింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకుని వాటి మీద పెట్టుబడి పెడుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వాలు కూడా సీరియస్గా దృష్టి పెట్టాలి. కేవలం కేసులు నమోదు చేయడం మాత్రమే కాదు, కేసులు నమోదు చేసిన తర్వాత వాటి పురోగతిని కూడా చూడాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు గతంలో టిక్టాక్ లాంటి యాప్లని బ్యాన్ చేశాయి. అదేవిధంగా ఇలాంటి బెట్టింగ్ యాప్లు రాకుండా, ఇక్కడ ఓపెన్ చేయకుండా ఉండే విధంగా కూడా ప్రభుత్వాలు కూడా సరిగ్గా చర్యలు తీసుకుంటే ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి చనిపోయే వాళ్ళ పరిస్థితి చనిపోకుండా చాలామంది బయటపడే అవకాశం కనిపిస్తుంది.